ఇలా జరుగుతుందని నేను ఊహించలేదా ఆంటీ? ఊహించాలి. మన గురించి వాగ్దేవికి తెలియకుండా ఉండేలా యాక్షన్ తీసుకో. అంటే నువ్వు నీ పర్సనల్ విషయాల మీద కాన్సంట్రేట్ చేశావు. ఇలా ప్రాబ్లం క్రియేట్ చేశావు. అవును, ప్రాబ్లం క్రియేట్ చేశాను. మీకు కాదు, ఆ సరస్సుకి. రేపు ఉదయం లెటర్ తీసుకుని వెళ్ళినప్పుడు అందులోని తప్పులే కాదు, ఇన్ని రోజులు దాచిన అబద్ధాలు కూడా బయటపడతాయి. కనీసం ఇదైనా సక్సెస్ అవ్వాలి. అవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నాను ఆంటీ. గట్టిగా కోరుకో. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే తెలుసు కదా, సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ అన్నీ వాగ్దేవికి లీక్ చేసి నేను పరారీలో ఉంటాను. స్టాప్ ఇట్ ఆంటీ. మీరు చెప్తున్న ప్రతి పని చేస్తున్నా ఎందుకు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నాకు వాగ్దేవి ఆంటీ మీద ఉన్న ప్రేమ, గౌరవాన్ని కోపం ప్రతీకారంగా మార్చారు. ఇప్పుడేమో నా మీద నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఆంటీ. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ రివెంజ్ ప్రీతి. అది గుర్తుపెట్టుకో. ఆ విషయం తెలియకే బ్లైండ్ గా మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. కానీ అట్లీస్ట్ ఈసారైనా ఆ సరస్సు కథ గోదాట్లోకెళ్లేలా జాగ్రత్త తీసుకో. ఆల్ రైట్. నా జీవితంలో ఏదైనా తప్పు చేశానని జీవితాంతం బాధపడతానంటే అది ఇదే. ఇక్కడంతా బానే ఉంది. ఇంకా తెలీదు, వచ్చే ముందు కాల్ చేస్తాను. సరేనమ్మా? అలాగే మామ్, అలాగే. ఏముంటుంది మీ మామ్? మా అక్కకి నా మీద కోపం ఇంకా తగ్గిందా లేదా అని అడుగుతుంది పెద్దమ్మ. ఏమని చెప్పను? నువ్వు టిఫిన్ చేసావా? ఇంకా లేదు, అందరం కలిసి తిందాం. సరే, ముందా ఫోన్ కట్ చేయి. నేను తర్వాత ఫ్రీ అయ్యాక కాల్ చేసి మాట్లాడతాను. వాణి, వాణి. మేడం ఇప్పుడు వాణికి ఫుల్ మీల్స్ పెట్టి కోటింగ్ ఇస్తారు. దానికోసమే కదేటి నేను వెయిటింగ్. తిరుపతి వెంకన్న స్వామి, ఏదోలాగా ఇది బుక్ అయ్యేలా చేయి స్వామి. ఏంటమ్మా? అపాయింట్మెంట్ లెటర్ రెడీ అయ్యిందా? ఈరోజు మంచిదన్నావు కదా, తీసుకురా, సైన్ పెడతాను. అది అది
నిన్నే వాణి. ఆంటీ ఏదో అడుగుతున్నారు కదా, వెళ్ళి తీసుకురా పో. నిన్నే వాణి, ఎందుకలా ఉన్నావు? వెళ్ళి తీసుకురా. నిన్నే వాణి, అయ్యిందా లేదా? మాట్లాడవేంటి వాణి? అయిందమ్మా, అయింది. అయితే వెళ్ళి తీసుకురా. ఇదిగోండమ్మా. ఏంటిది? How is it possible? మేడం, ఏమైంది మేడం? అందులో ఏమైనా రాంగ్ ఉందా? ఇంతకు ముందెప్పుడైనా ఇలాంటి అపాయింట్మెంట్ లెటర్స్ టైప్ చేసావా వాణి? నిన్నే. అది అమ్మా, లేదమ్మా, ఇదే మొదటిసారి. మరి ఏంటిది వాణి? నేను చెప్పింది చెప్పినట్టు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా కరెక్ట్ ఫార్మేట్లో చాలా బాగా రెడీ చేసావు. వెరీ గుడ్. ఐఎమ్ సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.
కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వాణి. తీసుకోమ్మా. ఇక నుంచి నా బరువు బాధ్యతల్లో సగం నువ్వు మొయ్యబోతున్నావు. రెడీగా ఉండు. గుడ్ లక్. సిద్ధార్థ్ గారు, యా థ్యాంక్ యూ వన్ సెకండ్. అవునండి, ఎస్ ప్రైజ్ గెలిచాం. కంగ్రాట్స్ వారి. కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదో అవుతుంది అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల మొత్తానికి బయటపడిపోయాం. నాకు మాత్రం తెల్లవారితే ఏమవుతుందన్న భయంతో నిద్ర కూడా పట్టలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అవునరా, మీ ఇద్దరిలో మాయ చేసింది ఎవరు? ఇద్దరం కాదు బాబు గారు. చెప్తాను, కానీ సరసు, అక్కడెవరో నీకు కంగ్రాట్స్ చెప్పాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఆ లెటర్ చూపించు. చూడండమ్మా, బాగుందా? ఇదేమైనా మ్యారేజ్ ఇన్విటేషన్ అనుకున్నావా? చూసి బాగుందో లేదో చెప్పడానికి. మీ అభిప్రాయం కాదమ్మా, అభినందన కావాలి. ఆరాధనేవద్దు. సరసు, ప్రీతికి నిన్న తగ్గిన తలపోటు మళ్ళీ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను సరసు. చూడు పాపం, ఆ మొహం ఎలా మాడిపోయిందో. వనజ ఫీవర్ లాగా ప్రీతి తలపోటు కూడా వచ్చిపోయి ఇన్స్టెంట్ ఏమో రాహుల్. అసరే, ఇప్పుడు చెప్పండి రాహుల్, ఇదంతా ఎలా సెట్ చేశారు? అన్నయ్య, నేను కాదన్నయ్య, మొత్తం మేనేజ్ చేసింది, ప్రాబ్లం నుండి సేవ్ చేసింది అదిగో మన జూనియర్ మేడం. ఎలా తల్లి? అదే బాబు గారు, మా అమ్మగారు నాకు వరం ఇస్తే ఈ బుల్లమ్మగారు నాకు సాయం చేశారు. అలా. అదే ఎలాగా? మీరు చెప్పండి బుల్లమ్మ గారు, ఎలానో. ఏం లేదు పెద్దనాన్న, నిన్న నైట్ మొబైల్లో గేమ్ ఆడుతూ అలా వెళ్తుంటే ఫ్రెండ్ మేడంతో టెన్షన్తో మాట్లాడడం చూశాను. ఏదో ప్రాబ్లం అనిపించింది. అదంతా రికార్డ్ చేసి అన్నయ్యకి చూపించాలి అని నేనే ఫోన్లో షూట్ చేశాను.
మన జూనియర్ వాగ్దేవి మేడం గారు నిన్న రాత్రి తీసిన వీడియో నాకు మార్నింగ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నైటే వద్దామనుకున్నాను అన్నయ్య, కానీ నిద్ర వచ్చేసింది. డాడ్, ఆ ఫుటేజ్ చూసి నేను మొత్తం టైప్ చేసి రెడీ చేశాను డాడ్. అందువల్లే ఈ గండం నుంచి బయటపడ్డాం. మరి మాకు కూడా చెప్పచ్చు కదరా. ఇప్పటి వరకు అందరం చాలా కంగారు పడ్డాం, తెలుసు కదా. చెప్పొచ్చు, కానీ ఈ టెన్షన్తో పాటు మీరు థ్రిల్ కూడా మిస్ అవుతారని నేను సరసు వేసిన చిన్న ప్లాన్ ఇది. ఓ చాలా మంచి పని చేసావు రాహుల్. నువ్వు ఈ సాయం చేయడం కోసమేనమ్మా ఆ దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. కాదు కాదు, మీ అందరినీ చూడాలనిపిస్తే మా మమ్మీ పంపించింది. ఆహా. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు ఈ లిటిల్ డెవిల్. ఇదేం కర్మ. ఇంటికి ఎవ్వరొచ్చినా దీనికే సపోర్ట్ చేస్తున్నారు. చాలా సింపుల్ గా సేవ్ చేస్తున్నారు. ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక విధంగా తప్పించుకుంటోంది. దీని అదృష్టం అనాలో లేక నా దరిద్రం అనాలో అర్థం కావడం లేదు. సరసు, నీకే కదమ్మా, మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అవును, చక్రిని కలిసావా లేదా? లేదు ప్రీతి, తర్వాత కాల్ చేస్తాను. కలిసావా అంటే కాల్ చేస్తాను అంటావేంటి? నాకు రెండు ఒకటేలే వదినా. తాతయ్య, సరసు విషయంలో మేడం చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు సరసును ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? అంతా దాని అదృష్టంరా. తను కాదన్న మనిషితోటి అందరి ముందు గొప్పగా చెప్పుకునేలా చేసింది. నవ్య, అన్నయ్య. నవ్య, హాయ్ అన్నయ్య. బాగున్నావా అన్నయ్య? ఒక్క నిమిషం. తాతయ్య, నవ్య ఇంటికొచ్చింది తాతయ్య. ఏంట్రా, నవ్యం వచ్చిందా? అవును తాతయ్య, ఇదిగో మాట్లాడు. హాయ్ తాతయ్య. ఏమ్మా, మీ మేడం కోసం మొక్కులన్నీ తీర్చేసుకున్నావా? అవును తాతయ్య, అన్ని గుళ్ళకి తిరిగాక తెలిసింది సరసు రూపంలో దేవత ఈ ఇంట్లోనే ఉందని. దేవత కాదిది, డ్రామా దెయ్యం. ఇంటిని పట్టుకుని వేలాడుతున్న గబ్బిలం. ఒకసారి మనవరాలికి అమ్మా. స్పీకర్లోనే ఉంది, చెప్పండి తాతయ్య. అమ్మా సరసు,
మీ అమ్మ ఆబ్దికం రేపే అని ఇప్పుడే పంతులు గారు చెప్పెళ్ళారమ్మా. ప్రతి సంవత్సరం నేనే చేస్తున్నాను. ఈ సంవత్సరం కార్యక్రమంలో మీరందరూ ఉంటే చూసి సంతోషిద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా ఊళ్ళోనే చేద్దామనుంది. రేపు అక్కడికే బయలుదేరుతున్నాను. మీ అందరూ కూడా వస్తే చాలా సంతోషిస్తానమ్మా. వనజక్క ఇక్కడ జరుగుతోందంతా రికార్డ్ చేయి.